బ్యాక్ టు న్యూస్. సన్నబియ్యం కొనుగోళ్లలో 25 కోట్లు, దొడ్డు బియ్యం కొనుగోళ్లలో 82 కోట్లు, మొత్తం 107 కోట్ల రూపాయలు ప్రజా పంపిణీ వ్యవస్థ విద్యార్థులకు అందించే బియ్యం కొనుగోళ్లపై ఈ భారీ మొత్తం తెలంగాణకు ఆదా అయింది. ఈటెల రాజేందర్ సమక్షంలో మిల్లర్లతో జరిపిన చర్చలతో ఇది సాధ్యమైందన్నారు పౌర సరఫరాల కమిషనర్ సివి ఆనంద్. తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే అవసరాలకు అనుగుణంగా ఈ ఏడాది కస్టమ్ బిల్లింగ్ రైస్ అందుబాటులో లేదు. దీంతో రైస్ మిల్లర్ల నుంచి అదనంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం, హాస్టల్ విద్యార్థులకు 1,50,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నామన్నారు పౌర సరఫరాల కమిషనర్ సివి ఆనంద్. బియ్యం సేకరణకు ఆన్లైన్ ద్వారా టెండర్లను నిర్వహించింది పౌర సరఫరాల శాఖ. గ్రేడ్ ఏ రకం దొడ్డు బియ్యం క్వింటాల్ 2,650 రూపాయల చొప్పున 1,06,000 మెట్రిక్ టన్నులకు, సన్న బియ్యం క్వింటాల్కు 3,492 రూపాయల చొప్పున 1,50,000 మెట్రిక్ టన్నులకు తుది రేటు నిర్ణయించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నేతృత్వంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చేసిన సంప్రదింపులు వర్కౌట్ అయ్యాయి. దొడ్డు బియ్యం క్వింటాల్ 2,400 రూపాయలు, సన్న బియ్యం 3,250, స్టీమ్డ్ రైస్ 3,300 రూపాయల పంపిణీకి మిల్లర్లు అంగీకరించారు. 6 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు టెండర్ ప్రకారం 1,578 కోట్లు ఖర్చు కాగా, మిల్లర్లతో సంప్రదింపుల తర్వాత 1,495 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. గత ఏడాది విద్యార్థులకు 1,20,000 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం పడేది. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరగటంతో 1,50,000 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయన్నారు పౌర సరఫరాల కమిషనర్. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్న ఆశయంతో బియ్యం నాణ్యతపై దృష్టి సారించింది ప్రభుత్వం. సన్న బియ్యం, దొడ్డు బియ్యం పక్కదారి పట్టకుండా, నాణ్యతలో లోపాలు లేకుండా, తూకాల్లో తేడా లేకుండా పౌర సరఫరాల శాఖ, టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు నిరంతర నిఘా ఉంచాలంటున్నారు కమిషనర్. దీంతో రైస్ మిల్లర్ల నుంచి స్కూల్ పాయింట్ వరకు బియ్యం రవాణా కదలికలపై దృష్టి పెంచనుంది టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ వింగ్. అక్రమాలకు తావు లేకుండా గోడౌన్ నుంచి డైరెక్ట్ గా స్కూల్ కే బియ్యం తరలిస్తున్నామన్నారు పౌర సరఫరాల కమిషనర్. పాఠశాలలు, వసతి గృహాల నిర్వాహకులు సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే సులువుగా గుర్తించడానికి వీలుగా 50 కేజీల జూట్ బ్యాగ్ పై వివరాలు ముద్రిస్తున్నారు.